హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ చీట్స్ ఫర్ అస్. ఇవాళ మనం చాలా స్పెషల్ రెసిపీ చూద్దాము. బగారా బెంగన్ ఆర్ వంకాయ మసాలా కూర అని కూడా అనొచ్చు. ఇది చాలా ఫేమస్ రెసిపీ, అందరికీ చాలా ఇష్టంగా కూడా ఉండుంటుంది. ఇది రోటీ, పూరి, వైట్ రైస్, బగారా రైస్, పులావ్, వెజిటబుల్ పులావ్, ఇలా దేనిలోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. సో దీనికి మనము ముందుగా కొద్దిగా పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొన్ని లవంగాలు, ఒక 2-3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న టీ స్పూన్ గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సిమ్ ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై పెట్టకూడదు, ఎందుకంటే హై పెడితే పైనంతా కుక్ అయిపోతుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు, మాడిపోతాయి. సో సిమ్లోనే చాలా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో, పచ్చి కొబ్బరి. ఇవన్నీ వేగాక దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత మనము గ్రేవీ కోసము ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇదే ప్యాన్లో కొద్దిగా, ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని చెప్పాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పెద్దదైతే ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది, చిన్నవైతే 2, మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు పడతాయి. అండ్ 2 టొమాటోలు, గుప్పెడంతా పుదీనా, ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసి మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాక ఒక చిన్న టీ స్పూన్ చింతపండు, పసుపు, తగినంత ఉప్పు, కారం, ఇవన్నీ వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. ఈ పసుపు, ఉప్పు అవన్నీ కూడా ఈ ముక్కలకి, ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలకి బాగా పడతాయి. అవన్నీ దగ్గరికి వచ్చేసాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లోనే ఈ పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచి థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేయాలన్నమాట, సిమ్లో పెట్టాలి. వంకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు అలా అయ్యాక బాగా మగ్గుతాయి, మెత్తగా అవుతాయి. మగ్గిపోయాక మనం ఏదైతే ముందుగా పౌడర్ చేసుకున్నామో, ఆ తర్వాత ఈ ఉల్లిపాయ టొమాటో మిశ్రమం ఇదంతా కలిపి గ్రైండ్ చేసుకున్నామో, ఆ పేస్ట్ మొత్తం ఈ వంకాయలలో వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేయాలి. అది గ్రేవీ ఆ ముక్కలకి అదంతా బాగా పట్టి గ్రేవీ కూడా చక్కగా థిక్గా అయ్యి దగ్గరికి వస్తుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మంచి వంకాయ మసాలా ఆర్ బగారా బెంగన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా కూడా అయిపోతుంది, అండ్ వెరీ వెరీ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.